వారితో మాట్లాడదాం. మౌనిక గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇలాంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని ఎవరు ఊహించరు. నిన్న చూశారు, దాదాపు 2000 మంది గూండాలు ఒక్కసారిగా మీ ఇంటిపైన దాడి చేయటం. నాకు తెలిసినంత వరకు రాంబాబు గారితో నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. నాకు తెలిసినంత వరకు ఆయన ఎప్పుడు అలా హద్దు దాటి మాట్లాడరు. బహుశా ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడిన తర్వాత వారు సారీ చెప్పారు. అది వారి విజ్ఞత, అది వారి గొప్పతనం, దాన్ని కాదన్ను. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, మొదట ఎక్కడి నుంచి మొదలైంది ఇది? అంటే అంబటి రాంబాబు గారు ఆ రోజు ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ దారి మట్టుకే ఉంది ఇంటికి తిరిగి రావడానికి, వేరే దారి లేదు. సో ఆ దారిలో వస్తుండగా అందరూ మూకుమ్మడిగా ఒక ప్లాన్డ్గా కర్రలు రాళ్ళు పట్టుకొని ఆయన మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది. చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ, అందులో ప్రత్యేకించి ఒక మహిళ, ఆవిడ గ్రంథాలయం చైర్మన్ గారంట, ఆవిడ వందనా గారంట ఆవిడ పేరు, అంటే చెప్తున్నారు తర్వాత, వందనాదేవి గారు. ఆవిడ ఉపయోగించినటువంటి పదజాలం ఎంత నీచంగా ఉందంటే, ఒక మినిస్టర్ స్థాయి మనిషిని, ఇప్పుడు ఆయన ఏదో ఒక పదజాలం ఉపయోగించి వీళ్ళని రెచ్చగొట్టారని చెప్పి వీరు ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తున్నారు, వీళ్ళింత రెచ్చిపోతున్నారు. మరి అంత రెచ్చగొట్టే పదజాలం ఒక మహిళ, ఒక మినిస్టర్ స్థాయిలో, ఎక్స్ మినిస్టర్ స్థాయి మనిషిని అన్నప్పుడు, ఆయన పెద్ద వయసు, ఆయన అనుభవం ఉన్న ఆయన, ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక మాట మాట్లాడడం జరిగింది. కానీ మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను అలా ఉండాల్సింది కాదు అని కూడా ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. నేను కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తాను, నేను ఎక్కడికి పారిపోను, నేను ఇక్కడే ఉంటాను అని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ అనిత గారు అంటూ ఉన్నారు, నేను విన్నాను, మీ కూతుర్లు లేదంటే మీ భార్య దీన్ని సమర్థిస్తారా అని. మరి అనిత గారికి నేను సూటిగా అడుగుతున్నాను, ఆవిడ పార్టీకి సంబంధించినటువంటి ఈ వందనాదేవి గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? అలాగే మహిళా ఎమ్మెల్యే మాధవి గారు ఇంటి మీదకి తాగుబోతుల్ని, ఇప్పుడు మా నాన్నగారు ఆఫీస్లో ఉన్నారండి ఎదురుగా, క్లియర్గా మా ఇంట్లో లేడీసే ఉంటారని తెలుసు కదా ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఎవరు మగవారు లేరు. ఆవిడ తాగిన వారిని, మగవారిని మూకుమ్మడిగా ఇంటి మీదకి, మహిళల మీదకి పంపించడం అనేది ఎంత అంటే, ఆవిడకి ఏం నైతిక విలువ ఉంది? ఆవిడ క్షమాపణ కోరుతున్నారు, ఓకే, అసలు ఆవిడ కోరేదాకా లేదు కదా. ఆయనే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు. కానీ ఈవిడ చేసినటువంటి పని ఏంటి? ముందుగా హోంమంత్రిగా ఇంట్లో ఆడవారు, పిల్లలు, పసిపిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఫస్ట్ చేయాల్సింది హోంమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించి తర్వాత రాజకీయమైనటువంటి అంశాలు మాట్లాడొచ్చు. హోంమంత్రిగా ఫెయిల్ అయ్యారు కదా, ఇంత అల్లర్లు జరుగుతుంటే హోంమంత్రి గారు ఎక్కడున్నారు ఇప్పుడు? నేను అనేది ఏంటంటే అండి, ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక సామాన్య గృహిణి, మా అమ్మగారు ఏమీ రాజకీయాల్లో లేరు, పిల్లలు మేమేం రాజకీయాల్లో లేము, మా నాన్నగారు ఆఫీస్లో ఉన్నారు, మేము ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని ఉన్నాం, మా మీదకి ఒక మహిళా ఎమ్మెల్యేనే మగవారిని తీసుకొచ్చి, తాగుబోతు వాళ్ళని తీసుకొచ్చి రెచ్చగొట్టి ఒక ఉన్మాదాన్ని ఎంకరేజ్ చేసి ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మమ్మల్ని కాపాడే కొంతమంది కార్యకర్తల నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ మా ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక మగవారిని ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారు, అవుట్ రైట్గా బయట ఉండి ఒక మహిళ. మరి ఆవిడకి ఏమి నైతిక హక్కు ఉందని చెప్పి రాంబాబు గారు ఇట్లాంటి పదజాలం యూజ్ చేశారు, మహిళల మీద క్షమాపణ చెప్పాలని అడుగుతారు? అసలు ఆవిడ చెప్పేదాకా లేదు కదా, ముందే ఆయనే ప్రెస్ మీట్ చెప్పారు కదా పెట్టి. అంటే ఒక ఉన్మాదమైనటువంటి ఒక సైకోయిజాన్ని ఎంకరేజ్ చేస్తూ పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మహిళల మీద. అలాగే పెమ్మసాని గారిని కూడా నేను అడుగుతున్నానండి, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. ఆయన 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తాను అని చెప్పి మా నాన్నగారిని అన్నారు. మా నాన్నగారిని అన్నారా లేదంటే వాళ్ళ ఇంట్లో మహిళల్ని మాకు వార్నింగ్ ఇచ్చారా అనేది మాకు అర్థం కావట్లా. మమ్మల్ని అన్నారా, అమాయకమైనటువంటి మహిళల్ని మహిళలు మీకు చూపిస్తాము 24 గంటల్లో సినిమా అని మా మీద ఆయన బెదిరింపు చేసి వీళ్ళందరినీ పంపించారా? లేకపోతే మా నాన్నగారికి ఇచ్చారా ఈ వార్నింగ్? నాన్నగారికి ఇవ్వడమే అది తప్పు, ఎందుకంటే లీగల్గా జరగాల్సినవి జరుగుతాయి. మహిళలకి ఇచ్చినట్టుంది, ఎందుకంటే ఇంట్లో మేము మహిళలు ఉండంగా పిల్లల్ని పెట్టుకుని ఉన్నాం లోపల.
తాగుబోతు వాళ్ళని పంపించారండి, బయట మహిళ ఉండి. మరి హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ, ఆవిడ ఎమ్మెల్యే గారు ఒక మహిళ. దురదృష్టం అండి ఇది. ఏంటండి లోపల ఉన్నటువంటి మహిళలు ఎవరు రాజకీయంతో సంబంధం ఉన్నటువంటి మహిళలు కాదు. ఆ క్షణంలో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇటు పోలీసులు కానీ కార్యకర్తలు కానీ ఇంకెవరు కానీ లేరా? ఏమనిపించింది ఆ క్షణంలో? ఎందుకంటే దాడి జరుగుతున్న సమయంలో అంబటి గారు మీతో పాటే ఇంట్లో ఉన్నారా, బయట ఆఫీస్లో ఉన్నారా, ఎక్కడున్నారు? క్లియర్ కట్గా అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అంబటి రాంబాబు గారు ఆఫీస్లోకి వెళ్ళిపోయారండి. అక్కడ పోగవుతున్నటువంటి జనం అందరికీ కూడా తెలుసు ఆయన ఆఫీస్లోనే ఉన్నారని, ఇంక్లూడింగ్ ప్రెస్, పోలీస్ అందరికీ తెలుసు. ఇంట్లో ఎవరు ఉంటారు ఆ టైంలో? ఇంట్లో లేడీసే ఉంటారు. వాళ్ళు మూకుమ్మడిగా కొన్ని వందల మంది మగవారండి, ఆడవారు కూడా కాదు, మగవారు వచ్చి ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి తలుపులు కొడతా లోపల పగలు కొట్టుకుని రావడానికి లోపల చిన్నపిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. ఇది సమంజసమేనా అని తోటి మహిళగా నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ అనిత గారిని అలాగే ఎమ్మెల్యే మాధవి గారిని అడుగుతున్నా. మీరు బయటే ఉన్నారు కదా, మహిళలు, మీరు మహిళల కోసమే పోరాడడానికి వచ్చాను అంటున్నారు, దాడి చేయడానికి వచ్చామంటున్నారు, కానీ మా మీద దాడి చేస్తున్నారు, మహిళల మీదే. లోపల తాగుబోతులు, మగవారు తాగిన వారు, ఉన్మాదుల్ని ఇంటి మీదకు పంపిస్తున్నారు ఆవిడ. అంటే ఏం చేయాలని? మహిళల మీద అటాక్ అండి ఇది. మీరు ఎంతమంది ఉన్నారు? మహిళల కోసం పోరాడుతున్నాను అని చెబుతూనే మహిళల మీద అటాక్ చేస్తున్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? ఇంట్లో మా మదరు, నేను, మా సిస్టరు, మా పిల్లలు అందరం ఇంట్లోనే ఉన్నామండి. ఇంకొక విషయం ఏంటంటే మధ్యాహ్నం 3 నుంచే ఇంటి ముందు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం. ఆ రోజు వాతావరణం అనేది మధ్యాహ్నం 2:30 నుంచే ఉందండి. 2:30 నుంచే ఉన్నప్పటికీ మేము యాక్చువల్గా ఇంట్లో నుంచి మేము లేడీస్ మేము వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఆఫీస్లో ఉన్నారు. కానీ మేము ఇంత నీచానికి దిగజారుతారని మేము అనుకోలేదండి. ఈ ప్రభుత్వం మీద మేము కూడా కొంత నమ్మకం పెట్టుకున్నాం. దురదృష్టం. లేకపోతే మేము వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ముందుగానే. 2:30కే నేను మా మదర్ని తీసుకొని, మా సిస్టర్ని, మా పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళిపోయి ఉండొచ్చు. మాకే మేము నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే ఎంత చేసినా ఆఫీస్ మీద చేస్తారు కానీ ఆడవారి మీదకి ఎందుకు వస్తారు? అక్కడ ఉన్నది ఒక మహిళా ఎమ్మెల్యే, అక్కడ ఉన్నది ఒక మహిళా హోమ్ మినిస్టర్ కదా, ఎట్లా చేస్తారు ఇంత నీచమైన పని అనేది మాకు నమ్మకం ఉండబట్టి మేము అక్కడే ఉన్నాం ఇంట్లో. అండ్ కులం పేరు ప్రస్తావిస్తూ చాలా ఘోరంగా బూతు మాటలు జోడిస్తూ ఆ మగవారు ఎవరైతే ఉన్మాదంగా తాగి వచ్చారో వాళ్ళు మమ్మల్ని తిడుతూ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి అన్ని పగలగొట్టి ట్రై చేస్తున్నారండి. ఏమనిపించిందండి ఆ క్షణంలో? ఒంటరిగా ఉన్నారు, పోలీసుల సహకారం లేదు, మీ చుట్టూ ఎవరూ లేరు, మహిళలు మాత్రమే ఉన్నారు, వేలాది మంది వచ్చి ఒక్కసారి గుంపంతా వచ్చి ఇంటి మీద పడ్డారు. ఆ క్షణంలో ఏమనిపించింది మీకు? చుట్టుపక్కల 100 మహిళలు ఉన్నా కూడా మహిళలుగా మాకు చాలా ఇన్సెక్యూర్గా అనిపించిందండి. మగవారి మధ్యలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం సహజం ఏ మహిళైనా, కానీ చుట్టుపక్కల కూడా అందరూ మహిళలు ఉండంగా కూడా మహిళలే ఈ మగవారిని దగ్గరుండి మా మీదకి పంపించడం అనేది నైతికంగా చాలా చాలా తప్పు. ఏదైతే తప్పని వాళ్ళు దాడి చేయడానికి వస్తున్నారో అదే తప్పు, అంతకు మించిన తప్పు వాళ్ళు చేస్తూ ఈ పని చేస్తున్నారు. ఏంటి అది కూడా ఆయన పెట్టి నేను మాట్లాడాల్సింది కాదు ప్రెస్ మీట్ పెట్టని చెప్పిన తర్వాత కూడా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్, మహిళల మధ్యలో మహిళలపైనే దాడి అనేది ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఇది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగిందేనండి. ఎందుకంటే ఒక రాడ్లు, కర్రలు, కత్తులండి, కత్తులు తీసుకొని వచ్చారంటే ఇది ప్రీ ప్లాన్డ్గా. అంటే ఏ ధైర్యంతో వస్తారు? ఒక సమాజంలో ప్రాపర్ గవర్నెన్స్లో ఏ ధైర్యంతో వస్తారు? ఇలాంటివి చేస్తే అరెస్ట్ చేస్తారు, పోలీసులు వస్తారు అనే భయం ఉన్న వాళ్ళు ఎవరు ఇది చేయరు. అంటే పోలీసులు మన వాళ్లే, మనం ఏదైనా చెయ్యొచ్చు అని ఎవరో ఎంకరేజ్ చేస్తే గానీ ఇలా రాలేరు, ఇంత ధైర్యం రాదు కదా. సమ్మన్ ఎవరో వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, మీరు వెళ్ళండి, మీరు చెయ్యండి, మేము ఉన్నాం మీ వెనక అని చెబితే వాళ్ళు ధైర్యంగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయడానికి మామూలుగా ఒక సజావుగా నడిచేటువంటి ఒక ప్రభుత్వంలో జరగలేదండి, ఇది జరగదు.